హలో ఫ్రెండ్స్, నా పేరు రవిశంకర్. ఈరోజు ఈ వీడియోలో మీరు చూడబోయే టాపిక్ ఏంటంటే చిల్డ్ వాటర్ సిస్టమ్స్ బేసిక్ ఎలా ఉంటుంది, ఎలా డిజైన్ చేసి ఉంటారు అనేది. చిల్డ్ వాటర్ సిస్టమ్, అది కూడా వాటర్ కూల్డ్ చిల్లర్స్ గురించి చెప్తాను. సరేనా? అంతకుముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. చిల్డ్ వాటర్ సిస్టంలో ఎలా బేసిక్గా డిజైన్ చేసి ఉంటారు, ప్రైమరీ పంప్ కాన్సెప్ట్, సెకండరీ పంప్ కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది నేను చెప్తాను. సరేనా? ఫస్ట్ ఈ చిల్డ్ వాటర్ సిస్టమ్స్లో మీకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ చిల్లర్ కావాలి. చిల్లర్ కంపల్సరీ చిల్లర్ ఉంటుంది. చిల్లర్లో ఇది ఎవాపరేటర్ అనుకోండి, ఇది కండెన్సర్ అనుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలంటే ఈ చిల్లర్కి మీడియంస్ ఇవ్వాలి. అంటే మీడియంస్ అంటే వాటర్ ఫ్లోస్ ఇవ్వాలి. వాటర్ ఫ్లోస్ ఇవ్వాలంటే మనకి కావాల్సింది ఏంటంటే ఒక పంప్ ఇవ్వాలి. ఆ పంపు ఎక్కడి నుంచైనా వాటర్ తీసుకొని మనకి ఇవ్వాలి చిల్లర్కి. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే ఒక హెడర్ యూజ్ చేసుకుందాం. ఇది రిటర్న్ హెడర్ అనుకుందాం. రిటర్న్ హెడర్ అనమాట. రిటర్న్ హెడర్ అంటే రిటర్న్లోకి వాటర్ వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి సప్లై హెడర్ కావాలి. సప్లై వాటర్ అంటే చిల్డ్ వాటర్ సప్లై కావాలి. అప్పుడు మనం ఇక్కడ ఒక సప్లై హెడర్ ఒకటి తీసుకుందాం. ఇది ట్యాంక్ లాగా అనుకోండి, మీరు బేసిక్ ఒక ట్యాంక్ లాగా అనుకోండి. చిన్న ఇప్పుడు మనకి ఇంకా లోడ్ కావాలి. లోడ్ అనేది ఏంటంటే ఒక ఏహెచ్, ఒక మిషన్. ఇది ఏహెచ్ అనుకోండి, ఇది మిషన్. అంటే ఇది ఒక ఎయిర్ కండిషనింగ్ యూనిట్, ఇది మిషన్ అనమాట. ఇప్పుడు మనం దీనికి సర్క్యూట్ని మనం మామూలుగా పైప్ లైన్స్ ఎలాగా కనెక్ట్ చేస్తాం అనేది. ఇప్పుడు మామూలుగా పంప్ ఎవాపరేటర్కి వాటర్, చిల్డ్ వాటర్కి ఇవ్వాలి. అప్పుడు లోడ్ అంటే ఎలా వస్తుందంటే ఇది చిన్న పంప్ నుంచి ఇన్ అవుతుంది, ఇది అవుట్. ఓకే, ఇప్పుడు చిల్లర్ నుంచి వాటర్ లోపలికి వెళ్తుంది, కూల్ అయిపోతుంది. ఆ వాటర్ వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ అవుట్ వస్తున్న వాటర్ ఎక్కడ చేరుతుంది అంటే వెళ్ళిపోయి ఈ సప్లై హెడర్లోకి వాటర్ వెళ్తున్నాయి అనమాట. ఇప్పుడు ఈ సప్లై హెడర్లోకి వాటర్ వెళ్తున్నాయి. ఇక్కడ ఏంటంటే చిల్డ్ వాటర్ 7 డిగ్రీ సెల్సియస్లో ఉన్నాయి. సరేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే బయటికి ఇప్పుడు ఏహెచ్ఎస్కి లేకపోతే షాప్స్కి ఏదైనా మిషన్స్కి వాటర్ పంపించాలంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇంకో పంప్ సర్వీస్ పెట్టుకుంటాం. ఇంకొక పంపు, ఈ పంప్ నుంచి ఏహెచ్కి మిషన్స్కి పంపిస్తున్నాం. ఏహెచ్యూస్ కానీ మిషన్స్కి మనం వాటర్ని పంపిస్తున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే ఆ హీట్ ట్రాన్స్ఫర్ ఏసీ లాగా పనిచేస్తుంది, మిషన్కి వెళ్ళిపోతుంది, మిషన్ కూల్ చేసేస్తుంది. అక్కడ నుంచి ఆ వాటర్ ఏమవుతుంది అంటే రిటర్న్ అవుతుంది. ఓకే, రిటర్న్ అవుతుంది అనమాట. ఇలా రిటర్న్ అయ్యి ఆ వాటర్ వచ్చి రిటర్న్ ట్యాంక్లోకి రిటర్న్ అయిపోతున్నాయి. చిన్న ఇక్కడ రిటర్న్కి వచ్చే వాటర్ ఎంత ఉంటాయి అంటే 30 డిగ్రీ సెల్సియస్ అలా ఉంటాయి. ఇప్పుడు ఈ రిటర్న్ వాటర్ మళ్ళీ ఏం చేస్తుంది, ఈ ప్రైమరీ పంప్, ఈ పంపు తీసుకొని మళ్ళీ చిల్లర్కి పంపిస్తుంది. బేసిక్గా జరిగే ప్రాసెస్ ఇది. ఎలా అంటే చిల్డ్ వాటర్ ఇది ప్రైమరీ సర్క్యూట్, ప్రైమరీ పంపు, ప్రైమరీ సర్క్యూట్. ఇక్కడ దాకా ప్రైమరీ సర్క్యూట్ అంటారు, ప్రైమరీ పంపు. ఇది సెకండరీ పంప్. ఓకేనా? ఇప్పుడు మామూలుగా చిల్లర్కి ఒక 500 మీటర్ క్యూబ్ వాటర్ ఫ్లో ఉండాలి, కంపల్సరీ ఉండాలి అన్నప్పుడు ఈ పంప్స్ ఏం చేస్తారంటే డైరెక్ట్ డ్రైవ్ పంప్స్ పెడతారు. సెంట్రిఫ్యూగల్ పంప్స్, డైరెక్ట్ డ్రైవ్ పంప్స్. డైరెక్ట్ వాటర్ వచ్చేసి వెళ్తూ ఉంటాయి. ఆల్వేస్ 500 మీటర్ క్యూబ్ ఆఫ్ వాటర్ కంపల్సరీ దాంట్లో ఉండాలి. కంపల్సరీ 500 మీటర్ క్యూబ్ ఆఫ్ వాటర్ సర్క్యులేట్ అవ్వాలి. అప్పుడే చిల్లర్ ఎఫిషియెంట్గా టన్నేజ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడికి వస్తున్న వాటర్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో పంప్, సెకండరీ పంపులుగా మనం ఏహెచ్ఎస్ పంపిస్తున్నాం. ఏహెచ్ఎస్లోకి వెళ్ళిపోతుంది, పనిచేస్తుంది, రిటర్న్ అవుతుంది. ఇప్పుడు సడన్గా ఒక 6 o'clockకి కంపెనీ ఆఫీస్ మూసారు, ఏహెచ్ ఆఫ్ చేశారు, మిషన్ ఆఫ్ చేశారు అన్నప్పుడు ఇక్కడ ఆఫీస్ వెళ్ళే వాటర్ ఆగిపోతుంది. సపోజ్ ఆగిపోయింది అంటే రిటర్న్ వాటర్ వస్తాయా, రావా? సపోజ్ రిటర్న్ వాటర్ మనం ఓవర్కి ఇస్తున్నామంటే మనకి ఈ పంపు ఎఫిషియెంట్గా పనిచేయదు, చాలా పవర్ కన్జంప్షన్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఈ రెండు ఆఫ్ చేశారంటే వాటర్ మనకి రిటర్న్ వస్తే రావా అనేది మనకి తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఏ టైప్ ఆఫ్ వాల్ కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఏహెచ్ ఆఫ్ అయిపోయినాయి, ఇక్కడ నుంచి రిటర్న్ వాటర్ దీంట్లోకి రాలేదు. ఇప్పుడు నాకు ఇదే సర్క్యూట్. ఇప్పుడు ఇక్కడ రిటర్న్ వాటర్ రాకపోతే ఎవాపరేటర్కి ఈ పంపు ఎలా సప్లై చేస్తుంది వాటర్ని చెప్పండి? కష్టం. అంటే మనం రిక్వైర్డ్ 500 మీటర్ ఫ్లో ఉండదు. రిటర్న్ వాటర్ రాలేదంటే ఇటు పక్కన వాటర్ ఈ హెడర్లో ఫుల్ అయిపోతుంది. ఈ హెడర్లో వాటర్ ఈ పంపు ఇక్కడ ఆల్రెడీ క్లోజ్ చేస్తారు కాబట్టి పంపు తిరిగి ఏమవుతుంది, ఈ పంప్ సెంట్రిఫ్యూగల్ పంప్స్ వన్స్ లైన్ బ్లాక్ అయిపోతే ఏమవుతుంది, తిరిగి హీట్ జనరేట్ అయ్యి సీల్స్ పోతాయి. అందుకోసం ఏం చేస్తారంటే ఇక్కడ విఎఫ్డి వాడతారు, వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్ అనే కాన్సెప్ట్ వాడతారు. ఈ విఎఫ్డి ఎందుకు పనిచేస్తుందంటే వన్స్ ఇక్కడ ఏహెచ్ కట్ ఆఫ్ చేశారంటే
ఈ లైన్కి ప్రెషర్ డిఫరెన్స్ చూస్తుంది. ప్రెషర్ డిఫరెన్షియల్ ప్రెషర్ అంటారు. అదే డిఫరెన్షియల్ ప్రెషర్. ఈ డిఫరెన్షియల్ ప్రెషర్ చూసి ఇక్కడ ఒక డిఫరెన్షియల్ ప్రెషర్ సెన్సార్ ఏం చేస్తుందంటే విఎఫ్డికి సిగ్నల్ ఇచ్చి ఈ సెకండరీ పంప్ స్పీడ్ని తగ్గించేస్తుంది. స్పీడ్ని తగ్గిస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా దీనికి వెళ్ళే ఫ్లో తక్కువైపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఫ్లో తక్కువైపోతుంది, ఇక్కడ ఈఎఫ్టీ ఎనర్జీ కూడా కన్జంప్షన్ కూడా తగ్గిపోతుంది. అప్పుడు పవర్ కన్జంప్షన్ తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోయి మనకి రిటర్న్ వాటర్ రాలేదు, అప్పుడు మనకి చిల్లర్కి ఎఫెక్ట్ అయింది. అప్పుడు ఏం చేస్తారు, అలాంటి విషయంలో ఏం చేస్తారంటే ఇప్పుడు ఏహెచ్ఎస్ ఉన్నాయి అనుకోండి, ఏహెచ్ఎస్లో యాక్చువల్గా 3-వే వాల్ కాన్సెప్ట్ అంటారు. 3-వే వాల్, ఇక్కడ ఇలా ఒక వాల్ ఉంటుంది, అది 2-వే ఆర్ 3-వే వాల్ కాన్సెప్ట్ అంటారు. ఇప్పుడు సపోజ్ 2-వే వాల్ అనుకోండి, ఇన్ ఇది వాల్ అనుకున్నాం, ఇది అవుట్, ఇది ఇన్, ఇది అవుట్. 3-వే వాల్ కాన్సెప్ట్ అంటే ఇట్లా కింద ఉంటుంది. ఇప్పుడు ఇన్ అవుట్ వస్తుంది. ఇప్పుడు నాకు అవుట్ క్లోజ్ అయిపోయింది అంటే ఇక్కడ ఏహెచ్ అనమాట, అవుట్ క్లోజ్ అయిపోయింది. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన సెన్సార్స్ని బట్టి, అప్పుడు ప్రెషర్ డిఫరెన్స్ని బట్టి ఈ వాల్వ్ ఏమవుతుందంటే మెల్లగా ఓపెన్ కమాండ్ అవుతుంది. ఓపెన్ కమాండ్ అయినప్పుడు ఈ పాత్ ఓపెన్ అయ్యి మనకి రిటర్న్ లైన్లోకి వాటర్ వచ్చేస్తాయి. అప్పుడు మనకి ఏహెచ్ క్లోజ్ అయినా సరే ఈ వాటర్ ఇలా వచ్చి ఇలా ఈ లైన్లో పాత్రలో కలిసిపోతాయి అనమాట. దాన్ని ఇక్కడ ఇస్తారు, ఇలా కనెక్షన్ ఇస్తారు. 3-వే వాల్కి ఇట్లా కనెక్షన్ ఇస్తారు. అలాగే మిషన్లో కూడా ఉన్న వాళ్ళకి ఇట్లా కనెక్షన్ ఇస్తారు. ఇలాంటి కాన్సెప్ట్ 3-వే వాల్ ఉంటే పనిచేస్తుంది. అలాంటి టైంలో మనకి క్లోజ్ అయినా సరే వాటర్ రిటర్న్ సర్క్యూట్కి వచ్చేసి మళ్ళీ కామన్గా మనకి ప్రాసెస్ జరుగుతుంది. సపోజ్ ఇక్కడ 2-వే వాల్ కాన్సెప్ట్ యూజ్ చేశారు అనుకోండి, 2-వే వాల్ ఒక ఇన్ ఒక అవుట్. ఇప్పుడు ఇక్కడ క్లోజ్ అయిపోయింది, వాటర్ ఇక్కడికి వచ్చేసి ఇటుపక్క మనకి లేదు అనుకోండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆగిపోయింది, బ్యాక్ ప్రెషర్ అవుతుంది. సెన్స్ చేసింది, బ్యాక్ ప్రెషర్ అయిపోతుంది. ప్రెషర్ వెంటనే ఈ విఎఫ్ని తగ్గించేసి స్లోగా నడుస్తుంది. అప్పుడు వాటర్ ఇటువల్లో అంటే ఇక్కడ అంతా బ్లాకేజ్, బ్యాక్ ప్రెషర్లో బ్లాక్ అవుతుంది. అప్పుడు చిల్లర్కి ఫ్లో జరగకపోతే చిల్లర్ ఏమవుతుంది, ఒకటి రెడ్యూస్ అయిపోయి ఆఫ్ అయిపోవాలి. కానీ అలా చేయడం వల్ల ఎనర్జీ లాస్, చిల్లర్ ఆఫ్ ఆన్ ఫ్రీక్వెంట్గా చేయడం వల్ల ఎనర్జీ మనకి బాగా వేస్ట్ అవుతుంది. అప్పుడు కాన్సెప్ట్ యూజ్ చేస్తారు, డీకప్లింగ్ లైన్ అని, బైపాస్ లైన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ బైపాస్ అంటారు దీన్నే, బైపాస్ ఆర్ డీకప్లర్ అంటారు. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ బ్యాక్ ప్రెషర్ అవుతుంది కూడా ఇది డ్రైవ్ స్పీడ్ తగ్గిపోయిన వెంటనే ఆటోమేటిక్గా ఇక్కడ యాక్చువల్గా రిటర్న్ సైడ్లో ఫ్లోని చెక్ చేస్తుంది. రిటర్న్ సైడ్లో ఫ్లో రావట్లేదు, తక్కువ అయిపోతుంది అనుకుంటే ఇక్కడ యాక్చువల్గా అయితే ఏం చేస్తారంటే సెన్సార్ యూజ్ చేస్తారు, ఫ్లో సెన్సార్ యూజ్ చేస్తారు. ఈ ఫ్లో సెన్సార్ ఏం చేస్తుందంటే ఈ వాల్వ్కి సిగ్నల్ ఇస్తుంది. ఈ వాల్వ్ సిగ్నల్ ఇచ్చి ఇక్కడ ఫ్లో రాకపోతే ఆటోమేటిక్గా ఇక్కడ ఫ్లోని ఓపెన్ చేస్తుంది. అంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఈ వాల్వ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఈ వాటర్ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ట్రావెల్ అయ్యి దీంట్లో ఒక బ్యాలెన్స్డ్ సైకిల్గా ఫామ్ అయిపోతుంది అనమాట. ఈ వాటర్ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి తిరుగుతూ బ్యాలెన్స్డ్ వాటర్ సైకిల్ అయిపోయి కాన్స్టెంట్ ఫ్లో 500 మీటర్ క్యూబ్ అనేది ఈ పంప్ డెలివరీ ఇస్తూనే ఉంటుంది. అప్పుడు చిల్లర్ కూడా ఎఫెక్టివ్ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 70 degrees వాటర్ మళ్ళీ దీంట్లో చేరేటప్పుడు ఈ టెంపరేచర్ తగ్గిపోయి ఇక్కడ ఏమవుతుందంటే టెంపరేచర్ అచీవ్ అయిన వెంటనే చిల్లర్ అన్లోడింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది. అంటే దేర్ ఇస్ నో లోడ్, అన్లోడ్ ప్రాసెస్ అంటే బేసిక్ సైకిల్ మాత్రం రన్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనకి ఎనర్జీ చాలా వరకు సేవ్ అవుతుంది. నార్మల్గా చిల్లర్స్ ఊరికే 1000 TR చిల్లర్స్ అనుకోండి, 500 నుంచి 600 వరకు పవర్ కన్జంప్షన్ ఉంటుంది కిలోవాట్. కానీ ఏమవుతుందంటే అన్లోడింగ్ కండిషన్కి వెళ్ళినప్పుడు ఒక 300 to 400 ఆ రేంజ్లో మీకు ఎనర్జీ కన్జంప్షన్ తగ్గిపోతుంది అనమాట. ఇదే బేసిక్గా ఇది ప్రైమరీ సర్క్యూట్, ఇది సెకండరీ సర్క్యూట్. సెకండరీ పంప్స్కి విఎఫ్డి ఉంటుంది. ఇక్కడ 2-వే ఆర్ 3-వే వాల్ కాన్సెప్ట్ కంపల్సరీ ఉండాలి. 3-వే వాల్ కాన్సెప్ట్ ఉంటే ఇక్కడ విఎఫ్డి లేకపోయినా పర్లేదు, మనకి రిటర్న్ వాటర్ వచ్చేస్తుంది. సపోజ్ 3-వే వాల్ కాన్సెప్ట్ 2-వే వాల్ ఉంటే ఇక్కడ విఎఫ్డి కంపల్సరీ పెడతారు. ఈ విఎఫ్డి ఉంటే ఇక్కడ ఒక ఫ్లో స్విచ్ పెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళని ఓపెన్ క్లోజ్ చేస్తారు. ఎందుకంటే మనకి రిటర్న్ లైన్లో కంపల్సరీ వాటర్ ఉండాలి కాబట్టి ఇలాంటి ఒక కాన్సెప్ట్లో చిల్లు వాటర్ సిస్టమ్, అది వాటర్ కూల్ చిల్లర్స్ని చేస్తారనమాట. ఓకే, ఇప్పుడు చిల్లు వాటర్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు కండెన్సర్ సైడ్కి బేసిక్ మామూలుగా ఇక్కడ ఒక పంప్ ఉంటుంది, ఇన్
ఇది అవుట్, ఇది వెళ్ళిపోయి కూలింగ్ టవర్, ఇది సిటీ అనుకోండి. కూలింగ్ టవర్ పైన పడుతూ ఉంటాయి, అవుట్ వచ్చే వాటర్ ఫర్నేస్లోకి వెళ్ళిపోయి పడుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి ఇన్ వాటర్ మళ్ళీ ఈ పంపు తీసుకొని మళ్ళీ ఇది ఫ్లో అవుతూ ఉంటుంది. ఇది సెపరేట్ సైకిల్. మనకి ప్రైమరీ సెకండరీ అనే పాటికి మీకు చిల్డ్ వాటర్ సైడ్లోనే వస్తుంది. ప్రైమరీ పంప్స్, సెకండరీ పంప్స్. ప్రైమరీ అంటే ఎవాపరేటర్ సైడ్లో సర్క్యులేట్ చేసే వాటర్ని, చిల్డ్ వాటర్ ప్రొడ్యూస్ చేసే వాటర్ని ప్రైమరీ కట్టడం. ఆ చిల్డ్ వాటర్ ప్రొడ్యూస్ చేసిన దాన్ని సైడ్కి పంపించి మనం లోడ్కి పంపిస్తాము. ఆ వాటర్ని సెకండరీ పంప్, సెకండరీ సిస్టమ్ అంటాం. సరేనా? ఇదే బేసిక్గా వాటర్ కూల్ చిల్లర్స్, అది కూడా ప్రైమరీ సెకండరీ సర్క్యూట్ ఉన్న చిల్లర్ ప్లాంట్ ఎలాగా డిజైన్ చేసి ఉంటారు అనేది ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేసి షేర్ చేయండి. అదేలాగా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి.